పైల్స్, ఫిషర్, ఫిస్టులా అంటే ఏంటి? వీటికి తేడాలేంటి? ఎవరిని కన్సల్ట్ చేయాలి? ఏ స్టేజ్‌లో కన్సల్ట్ చేయాలి? ఇవన్నీ ఇప్పుడు తెలుసుకుందాం. దిస్ ఈస్ డాక్టర్ సుష్మా పేరూరి, కోలోరెక్టల్ సర్జన్. సో, పైల్స్, ఫిషర్, ఫిస్టులా అనేవి చాలా కామన్‌గా చూసే యానోరెక్టల్ ప్రాబ్లమ్స్. సో, చాలామందికి ఈ మూడిటికి డిఫరెన్స్ తెలియక ఆ మోషన్ వచ్చే వే దగ్గర ఏం ప్రాబ్లమ్ వచ్చినా నాకు పైల్స్ వచ్చాయని అంటారు. సో, ఫస్ట్ థింగ్ ఫిషర్ అంటే ఏంటంటే మోషన్ ఎప్పుడైనా హార్డ్‌గా పాస్ అయినప్పుడు లేదంటే డయేరియా బాగా అయినప్పుడు అక్కడ మోషన్ వచ్చే వేలో చర్మం చిట్లితే దాన్ని యానల్ ఫిషర్ అంటాం. సో, ఈ యానల్ ఫిషర్‌లో పెయిన్ ఎక్కువ ఉంటుంది, బ్లీడింగ్ తక్కువ ఉంటుంది. బ్లీడింగ్ కూడా కొంచెం స్టూల్‌కి అంటుకొని వస్తున్నట్టు ఉంటుంది. పైల్స్ అంటే ఏంటంటే ప్రతి ఒక్కళ్ళకి మనకు మోషన్ వచ్చే వేలో అక్కడ చిన్న చిన్న రక్తనాళాలు అనేవి ఉంటాయి. సో, వాటిని హిమరాయిడల్ కుషన్స్ అంటాం, యానల్ కుషన్స్ అని. అవి పెద్దగా అయ్యి కిందకి జారితే పైల్స్ అంటాం. సో, పైల్స్‌లో కామన్‌గా ఉండే కంప్లెయింట్ ఏంటంటే ఏదో ఒక మాస్ లాగా మన యానల్ కెనాల్ నుంచి బయటికి రావటం, బ్లీడింగ్ ఎక్కువ అవ్వటం, పెయిన్ ఫిషర్‌లో ఉన్నంత సివియర్ పెయిన్ ఉండదు. కాకపోతే ఎప్పుడన్నా ఈ పైల్స్‌లో కాంప్లికేషన్స్ వస్తే గనక పెయిన్ వస్తుంది. సో, ఇవి 2 కాకుండా యానల్ ఫిస్టులా, యానల్ యాబ్సెస్ అనే కంప్లెయింట్స్ కూడా ఉంటాయి. సో, ఒక్కొక్కసారి మన మోషన్ వచ్చే వేలో చిన్న చిన్న గ్లాండ్స్ ఉంటాయి. వాటి సెక్రీషన్స్ ద్వారా మన మోషన్ వచ్చే వే లూబ్రికేట్ అయ్యి మన మోషన్ ఈజీగా పాస్ చేసేటట్టు చేస్తాయి. వాటి డక్ట్స్ ఎప్పుడైతే బ్లాక్ అవుతాయో వాటి సెక్రీషన్స్ పూల్ అప్ అయ్యి వాటిలో ఇన్ఫెక్షన్ వచ్చి పస్ ఫామ్ అయితే దాన్ని యాబ్సెస్ అంటాం. ఒక్కొక్కసారి యాబ్సెస్ బయట నుంచి ఒక హోల్ పడి దాని పస్ డ్రైన్ అవుట్ అయిపోతుంది. కాకపోతే డక్ట్‌కి లోపల ఓపెనింగ్ ఉంటుంది కాబట్టి ఆ ఓపెనింగ్ నుంచి బయట ఓపెనింగ్‌కి ఒక ట్రాక్‌లా ఫామ్ అయితే దాన్ని యానల్ ఫిస్టులా అంటాం. సో, ఈ యాబ్సెస్ అండ్ ఫిస్టులా సింప్టమ్స్ ఎలా ఉంటాయంటే మన మోషన్ వచ్చే దగ్గర ఒక గెడ్డలాగా రావటం, విపరీతమైన నొప్పి రావటం, ఇన్‌కేస్ యాబ్సెస్ పగిలితే గనక అక్కడి నుంచి చీమ్ కారినట్టు అవ్వటం, బయట హోల్స్ లాంటివి పడటం అనేవి ఈ ఫిస్టులాలో చూస్తూ ఉంటాం. సో, జనరల్‌గా ఈ కంప్లెయింట్స్‌కి ఎవరిని కన్సల్ట్ చేయాలో తెలియక చాలామంది ఇంటర్నెట్‌లో హోమ్ రెమెడీస్ అన్నీ వాడుకుంటూ లేట్ స్టేజెస్‌లోనే డాక్టర్స్ దగ్గరికి వస్తూ ఉంటారు. కొంతమంది చాలా అన్‌సైంటిఫిక్ ట్రీట్మెంట్స్ తీసుకొని అక్కడ సిట్యుయేషన్ ఇంకా కాంప్లికేట్ చేసుకొని కూడా వస్తూ ఉంటారు. సో, ఈ కంప్లెయింట్స్‌కి మీరు కన్సల్ట్ చేయాల్సింది ప్రాక్టాలజిస్ట్ ఆర్ ఏ కోలోరెక్టల్ సర్జన్. సో, వీళ్ళు ఈ కంప్లెయింట్స్‌ని చూసే స్పెషలిస్ట్స్ అనమాట. సో, ఎప్పుడైనా ఇలాంటి కంప్లెయింట్స్ వస్తే మీరు స్టార్టింగ్ స్టేజ్‌లోనే ఒక ప్రాక్టాలజిస్ట్ ఆర్ ఏ కోలోరెక్టల్ సర్జన్స్ దగ్గరికి వెళ్ళి ఎగ్జామిన్ చేయించుకొని ప్రాపర్‌గా ఎవాల్యుయేట్ చేసుకొని ఎర్లీ స్టేజ్‌లోనే ట్రీట్మెంట్ తీసుకుంటే ఫర్దర్‌గా కాంప్లికేషన్స్ రాకుండా ప్రివెంట్ చేయొచ్చు. అండ్ ఎర్లీ స్టేజ్‌లో క్యూర్ అయిపోతే మీరు సర్జరీ వరకు వెళ్ళాల్సిన అవసరం కూడా రాదు.